సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనం బాబా గారిని కొలిస్తే బాబా తప్పకుండా మనకి సాక్షాత్ దర్శనం ఇస్తారు. బాబా గారు ఉన్నారని ఏదో ఒక రూపంలో మనకు నిరూపిస్తారు. బాబా గారు మనం పెట్టిన పూజని స్వీకరిస్తారు. మనం చేసిన పూజని, ప్రసాదాలని అన్నీ స్వీకరిస్తారు అని చెప్పడానికి ఇప్పుడు చెప్పబోయే ఒక సాయి మిరాకిల్ అనేది మీకు షేర్ చేయబోతున్నానండి. నిజంగా ఇది ఒక అద్భుతం అనుకోవచ్చు. మనం ఎన్నో వీడియోస్లో చెప్పుకున్నాం, బాబా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఆయన సచ్చరిత్రలో కానివ్వండి, బాబాని చూడటానికి వెళ్ళిన అక్కడ ద్వారకామయ్య దగ్గర ఎన్నో అద్భుతాలు, ఇప్పుడు కూడా బాబాని నమ్మని భక్తులకు కూడా అద్భుతాలు కల్పించి వాళ్ళని బాబా భక్తులుగా చేసుకున్నారు మన బాబా గారు. అలాంటి అద్భుతమైన సాయి మిరాకిల్ అండి, బాబా గారు చేసిన ఒక అద్భుతమైన మిరాకిల్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఇది నిజంగా రీసెంట్గానే జరిగిందనమాట. ఎందువల్లంటే, బాబాని భక్తితో మనం గురువారం రోజు పూజించుకుంటూ ఉంటాం అనమాట. బాబా భక్తులైన వాళ్ళకి గురువారం ఎప్పుడు వస్తుంది, బాబాకి ఎలా చక్కగా అలంకరించుకోవాలి, ఏ పూలు తెచ్చుకోవాలి, ఏం ప్రసాదం పెట్టాలి, ఇలాగ ఆలోచిస్తూ ఉంటాం, అంతే కదా. గురువారం వచ్చిందంటే ఆయనకి మనం గురు పౌర్ణమిలాగో లేకపోతే ఒక శ్రీరామనవమిలాగో మంచిగా ఆయనకి పండగలాగా చేసుకుంటూ ఉంటాం. మన ఇంట్లో మన బాబా గారికి మన చేతిలో ఉన్నంత మనకు నచ్చినట్లుగా మనం చేసుకుంటూ ఉంటాం. మనకు నచ్చినట్లుగా భక్తితో ఇష్టంగా చేసిన పూజని మన సాయినాథుడు తప్పకుండా స్వీకరిస్తారు అనటానికి ఈ మిరాకిల్ అనేది సాక్షాత్ నిజమండి. అది ఏంటి అంటే, ఒక సాయి భక్తుడు వాళ్ళ ఇంట్లో ఒక విగ్రహం పెట్టి పూజించుకుంటుంటారనమాట. గురువారం గురువారం అనేది వచ్చిందంటేనే చక్కగా వాళ్ళ ఇంట్లో పెరట్లో పూసిన పువ్వులతో చక్కగా అలంకరించుకొని బాబా ముందు ఒక దీపం అనేది పెట్టి, వాళ్ళు ఎట్లాగైతే బ్లాక్ కాఫీ తాగుతారో అలాగే బ్లాక్ కాఫీ కూడా బాబాకి పెట్టారంటండి. ఒక గ్లాసులో బాబాకి బ్లాక్ కాఫీ అనేది పెట్టి, తర్వాత బూందీ ప్రసాదంగా, చక్కెర బూందీ అంటే బాబాకి బాగా ఇష్టం కదా. మనం షిరిడీకి వెళ్తే కూడా చక్కెర బూందీ ఎక్కువగా అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. అది మనం బాబా పాదాల దగ్గర తాగించుకొచ్చి బయటకు వచ్చిన తర్వాత అందరికీ ప్రసాదంగా కూడా పంచవచ్చు. అలాంటి చక్కెర బూందీని ప్రసాదంగా ఆయనకు ఒక గిన్నెలో బౌల్లో వేసి పెట్టారు. యాజ్ యూజువల్గా బాబాకి వాళ్ళు హారతి అనేది పాడుకొని చక్కగా పూజ అనేది చేసుకుని దండం పెట్టుకొని, పూజ అయిపోయే లోపల వాళ్ళు పెట్టిన బ్లాక్ కాఫీ కొంచెం తగ్గిపోయి ఉంది. వాళ్ళు పెట్టింది ఉంటుంది కదా, కొద్దిసేపటికే. ఒక పూజ అంటే ఎంతసేపు ఉంటుంది, అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేస్తారు. ఈ 15 నిమిషాల్లోనే ఒక అరంగుళానికి బ్లాక్ కాఫీ అనేది తగ్గిపోయిందనమాట. ఎలాగంటే, వాళ్ళు ఒక గ్లాస్లో పెడతారు కదా, స్టీల్ గ్లాసు, ఆ స్టీల్ గ్లాస్లో కూడా ఆ పెట్టినప్పటికీ తగ్గిన దగ్గరికి ఆ మరక అనేది కూడా అలాగే ఉందన్నమాట. అంటే బాబా గారు ఆ ప్రసాదం స్వీకరించారు అని చెప్పి. ఎందువల్లంటే, వాళ్ళు ఇంట్లో ఎట్లాగైతే బ్లాక్ కాఫీ తాగుతారో అలాగే వాళ్ళ ఇంట్లో మనిషి అని చెప్పి అనుకొని బ్లాక్ కాఫీ ఆయనకి పెట్టినప్పుడు, ఇంట్లో మనిషి అని చెప్పి ఒక దేవుడిగా కాకుండా మీలో ఒకరిని అని బాబా గారిని వేడుకొని చెప్పినప్పుడు అది బాబాకి చాలా సంతోషం అంట. అట్లాగా వాళ్ళ ఇంట్లో ఏదైతే తాగుతారో అదే బాబాకి పెట్టినప్పుడు, అంటే అదే కాదండి, కొత్తగా బ్లాక్ కాఫీ చేసి పెట్టి ప్రసాదంగా పెట్టినప్పుడు అది బాబా గారు స్వీకరించారు అని చెప్పి ఆ భక్తుడు ఎంతో సంతోషం అనేది కలిగిందనమాట. అలాగే ఇది అబ్బా ఇంత అద్భుతం, ఇట్లాగా తగ్గింది, తప్పకుండా ఈ బ్లాక్ కాఫీ బాబా గారే తాగుంటారని వాళ్ళు సంతోషపడే లోపలే ఇంకొక అద్భుతం అండి. పక్కనే చక్కెర బూందీ ఒక గిన్నెలో పెట్టున్నారు. అది తీసుకెళ్ళిపోతుంటే చిన్నపిల్లలు అట్ట పిడిగిలతో తీసుకుంటే అక్కడక్కడ వదిలిపోతుంటాయి కదా, అంటే చేతిలో పడి వాళ్ళు ఫుల్గా గట్టిగా పట్టుకోలేరు కదా, అలాగా అక్కడక్కడ పడిపోయి ఉన్నాయన్నమాట ఒక పొడవుగా. అదేంటంటే బాబాగారు పిడికిలతో తీసుకొని తింటే ఎలాగైతే జారి ఒక 4-5 పడిపోతాయో అలాగా లైన్గా అక్కడొకటే అలాగా పడిపోయింది. ఇంకా వాళ్ళకైతే అద్భుతమైన సంతోషం. ఎందువల్లంటే, బాబా ఈ ప్రసాదాలు స్వీకరించారు, మేము మనస్ఫూర్తిగా పెట్టిన మా పూజని స్వీకరించారు అని చెప్పి వాళ్ళకి ఇంకా అంతులేని సంతోషం అండి. వాళ్ళకే కాదు, విన్న మనకు కూడా సంతోషంగా ఉంది కదా. ఎందువల్లంటే, ఇలాంటి అద్భుతాలు అనేవి మన సాయినాథుడు తప్పకుండా కలిగిస్తాడు. ఎందువల్లంటే, బాబాని మనం భక్తితో పూజించి ఆయన్ని మన తండ్రిగా, మన ఇంట్లో ఒక వ్యక్తిగా మనం కొలిచినప్పుడు తప్పకుండా ఆయన మనకు ఇలాంటి అద్భుతాలు అనేవి చూపిస్తారు అనటానికి ఈ మిరాకిల్ ఒక అద్భుతం అన్నమాట. ఇది ఒక సాయి భక్తుడు మనకు మెయిల్లో పంపించారండి. ఈ యొక్క ఏమంటారు, ఇట్లాంటి మిరాకిల్స్ అనేవి మనకు ఇంకా
బాబా మీద ఇంకా భక్తిని మరింత పెంచుతాయి. ఆ నమ్మకం అనేది ఇంకా మరింత పెరగటానికి ఇలాంటి మెయిల్స్ అనేవి చాలా బాగుంటాయి కదా. మీరు కూడా మీ మిరాకిల్స్ ఏమైనా ఉంటే మన మెయిల్ ఐడికి పంపించండి. డిస్క్రిప్షన్లో తప్పకుండా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడికి పంపించండి. నేను తప్పకుండా మీ మిరాకిల్ని మన ఛానల్లో కూడా మన సాయి భక్తులందరికీ నేను పంచుతానండి. అది ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారి మిరాకిల్ నిజంగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఎంతమందికి నచ్చింది అని చెప్పి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, మరిన్ని బాబా పూజల కోసం, బాబా సందేశాల కోసం, బాబా మిరాకిల్స్ కోసం, బాబా మంత్రాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. తప్పకుండా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మరికొంతమంది సాయి భక్తులకు ఇది మీకు బాగుంది అని చెప్పి అనిపిస్తే తప్పకుండా మరికొంతమంది సాయి భక్తులకి మీరు షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన